సో తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఫలితాలు వచ్చినాయి. ఈ ఫలితాల పైన అనేకమైనటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు నిరుద్యోగులు. దానికి కూడా వాళ్ళు సాహిత్యకమైనటువంటి కారణాలు చెప్తా ఉన్నారు. అసలు ఏంది గ్రూప్ 1లో ఏం జరిగింది, గ్రూప్ 2లో ఏం జరిగింది, గ్రూప్ 3లో ఏం జరిగింది, గ్రూప్ 4లో ఏం జరిగింది. మంచి మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం ఎందుకు రాలేదు బీసీలకు? అసలు గ్రూప్ 1లో ఏమన్నా మాయాజాలం జరిగిందా? టీజీపీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి గారి నియామకం వెనకాల ఏదైనా ఒక బలమైన కుట్ర ఉండేనా? ఈ అన్ని అంశాలు రేజ్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు సుదర్శన్ ఉన్నాడు, బాగా ప్రిపేర్ అయ్యింది అనుకుందాం. అంటే ఇక్కడనే ఉంటాడు కాబట్టి కాడు, బాగా ప్రిపేర్ అయ్యింది అనుకుందాం. గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 4 రాస్తాడు. అవునా కాదా? ప్రిపేర్ అయ్యింది. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది వస్తుంది, 4 రాస్తాడు. అట్లాగే గ్రూప్ 1 అంటే ఇక తెలంగాణ రాష్ట్రంలో సివిల్స్ ఎగ్జామ్స్ లాంటి అంతే, సివిల్సే. ఆ ఎగ్జామ్లో సుదర్శన్ గారు టాప్ ర్యాంక్లో వచ్చి గ్రూప్ 2లో ఉద్యోగమే రాక, గ్రూప్ 3లో నెంబరే, హాల్ టికెట్ నెంబరే కనిపి, గ్రూప్ 4లో అసలే ఉండడు. ఇవన్నిట్లలో ఫెయిల్ అయ్యి గ్రూప్ 1లో పాస్ అవ్వడం, ఇవన్నీ అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది.